గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే కర్కాటక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి వీరిరువురికి వివాహ పొంతన కుదురుతుందా? ఒకవేళ కుదిరినట్లయితే 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి? 100%లో ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది? ఎంత శాతం మ్యాచ్ అవుతుంది? ఒకవేళ వీరిద్దరికీ వివాహం జరిగినట్లయితే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎటువంటి సమస్యలు వస్తాయి? లేదా ఎటువంటి విషయాలలో వీరి అవగాహన బాగుంటుంది అని చాలా క్లియర్గా అష్టకోట గుణమేళన చార్ట్ని చూపిస్తూ మరీ వివరిస్తానండి. నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరూ కూడా ఇలా చేయలేదు. ఒకవేళ ఈ వీడియోని చివరి దాకా చూసినట్లయితే మీరే మీ వివాహ పొంతనను చూసుకోగలుగుతారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కపక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదు అనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించి ఆశ్లేష నక్షత్రంలో అమ్మాయి జన్మించింది అనుకోండి, వీరిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న అష్టకోట గుణమేళన చార్ట్ని చూసినట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో బ్రాహ్మణ వర్ణం. జ్యోతిష శాస్త్రంలో ఈ వర్ణకోటం ఎందుకు చూస్తారంటే, ఈ వర్ణకోటం అనేది అబ్బాయి అమ్మాయి అహాన్ని, ఆధ్యాత్మిక అనుకూలతను చూపుతుంది. ఈ వర్ణకోటం మాత్రం వీరిరువురికి అనుకూలంగా లేదండి. వీరిద్దరి మధ్య కూడా మా మాటే నెగ్గాలి అనే పంతం ఉంటుంది. అమ్మాయికి పట్టుదల ఎక్కువగానే ఉంటుంది, అబ్బాయికి కూడా పట్టుదల ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో జలచర. వశ్యకోటం కూడా సాధారణంగా ఉంది. కాబట్టి ఇద్దరి మధ్య పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండవు, కానీ ఒకరినొకరు మాత్రం బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగి ఉంటారు.
కానీ మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. తారాకోటం మాత్రం అద్భుతంగా ఉంది. తారాకోటం మాత్రం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి వీరి ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు సహాయాన్ని చేసుకుంటారు. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా సహాయకారులుగా ఉంటారు. తర్వాత యోనికోటాన్ని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసేదేమో పిల్లి. వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదే డామినేటింగ్ క్యారెక్టర్గా ఉంటుందండి. అంటే కాస్త పైచేయిగా ఉంటుంది. ఈ యోనికోటం వీరిద్దరికీ సాధారణంగా ఉందండి. అంటే యావరేజ్గా ఉంది. కాబట్టి వివాహం అయిన తర్వాత వీరి ఇరువురి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. వారి వృత్తిలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. కానీ అప్పుడప్పుడు కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. దానివల్ల వారి వృత్తి పైన, వారి మెంటల్ ఎబిలిటీ పైన కూడా ప్రభావం చూపుతుంది. మైత్రికోటాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగానే ఉందండి. ఈ అశ్విని నక్షత్రం మేషరాశికి చెందినది కాబట్టి మేషరాశికి అధిపతి అయిన కుజుడు, అమ్మాయి ఏమో కర్కాటక రాశికి చెందినది కాబట్టి కర్కాటక రాశికి అధిపతి ఏమో చంద్రుడు. వీరిద్దరి మైత్రికోటం మాత్రం అబోవ్ యావరేజ్గా ఉంటుంది. అంటే సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిద్దరికీ వివాహమైన స్టార్టింగ్లో వీరిద్దరికీ కాస్త అనీజీగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అర్థం చేసుకునే విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా కాలం గడవగా అంటే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొంటుంది. కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదండి, స్నేహితులుగా కూడా ఉంటారు. గణకోటాన్ని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో దేవగణం, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో రాక్షస గణం. ఇది కూడా అనుకూలంగానే ఉందండి. కాకపోతే వీరిద్దరి మధ్య గొడవ అయిందనుకోండి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయి మాత్రం ఒక్క మాటతో వదిలేదు. అది వీరిద్దరి మధ్య ఉన్న తేడా. గణకోటం మాత్రం అనుకూలంగా ఉందండి. రాశికోటం కూడా అద్భుతంగా ఉంది. నాడీకోటం కూడా అద్భుతంగా ఉంది. సాధారణంగా ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా సేమ్ నాడి అవ్వకూడదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రానిదేమో ఆది నాడి, ఆశ్లేష నక్షత్రానిదేమో అంత్యనాడి. కాబట్టి వీరిద్దరికీ మ్యాచ్ అవుతుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏంటంటే ఇక్కడ దేవగణం రాక్షసగణం వచ్చాయి కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే వీరిద్దరికీ గణదోషం ఉంటుంది అని చెప్తారు. కానీ శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఎక్సెప్షన్స్ ఉంటాయండి. అమ్మాయి ఆశ్లేష నక్షత్రంలో జన్మించింది కాబట్టి వీరి ఇరువురికి మాత్రం గణదోషం అనేది ఉండదు, గణదోషం వర్తించదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో అబ్బాయి జన్మించినా, ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా సరే వీరి వివాహ పొంతనలో 36 పాయింట్లకు గాను 31 పాయింట్లు వచ్చాయండి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 31 పాయింట్లు అంటే మామూలు విషయం కాదు. చాలా మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి సంబంధం వచ్చినట్లయితే ఖచ్చితంగా వివాహం చేయండి. వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయితే ఇంతకుముందు కొన్ని సమస్యలు చెప్పారు కదా అండి, మరి దాని గురించి ఏంటి అంటే వైవాహిక జీవితం అన్నాక చిన్న చిన్న సమస్యలు అనేవి సాధారణం అండి. వీరిద్దరి మ్యాచ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అశ్విని నక్షత్రంలోనే అమ్మాయి జన్మించి ఆశ్లేష నక్షత్రంలో అబ్బాయి జన్మించాడు అనుకోండి, వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న అష్టకోట గుణమేళన చార్ట్ని చూసినట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో క్షత్రియ వర్ణం, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో బ్రాహ్మణ వర్ణం. కాబట్టి వీరిద్దరికీ వర్ణకోటం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వశ్యకోటం చూసుకున్నట్లయితే వీరిద్దరికీ సాధారణంగా ఉంది. అబ్బాయిదేమో జలచర, అమ్మాయిదేమో చతుష్పద. ఇది సాధారణంగా ఉంది కాబట్టి, అంటే యావరేజ్గా ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే వస్తాయండి. తారాకోటం అద్భుతంగా ఉంది. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో పిల్లి,
అశ్విని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం. ఒకవేళ వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే అబ్బాయి కంటే అమ్మాయిదే కొంచెం పై చేయిగా ఉండే అవకాశాలు ఉంటాయి. యోనికోటం మాత్రం వీరికి సాధారణంగా ఉందండి. కాబట్టి వివాహమైన తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యుల నుండి కానీ అబ్బాయి కుటుంబ సభ్యుల నుండి కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మైత్రికోటం చూసుకున్నట్లయితే ఇది అబోవ్ యావరేజ్గా ఉందండి. అంటే సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కాబట్టి గ్రహమైత్రి సామాన్య ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య వివాహమైన స్టార్టింగ్లో కొన్ని గొడవలు ఏర్పడినప్పటికీ కూడా కాలం గడవగా అంటే కొంతకాలం అయిన తర్వాత మాత్రం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొంటుంది. గణకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో రాక్షస గణం, అమ్మాయిదేమో దేవగణం. అమ్మాయి చాలా సౌమ్యంగా ఉంటుంది, అలాగే ఎక్కువగా ప్రేమను కూడా చూపిస్తుంది. అబ్బాయి ఏమో పైకి చాలా కోపంగా ఉంటాడు, కానీ లోపల మాత్రం అమ్మాయి కంటే ఎక్కువగానే ప్రేమ ఉంటుంది. గణకోటం మాత్రం వీరికి సాధారణంగా ఉందండి. గణకోటానికి తక్కువ పాయింట్లు రావటం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నా ప్రేమ ఉన్నా సరే కొన్ని సందర్భాలలో అనుమానాల కారణంగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ చిన్న చిన్న సమస్యలకు భయపడవలసిన అవసరం ఏదీ లేదండి. 36 పాయింట్లకు 17 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దానితో పాటు ఏకనాడి దోషం కానీ ఘన దోషం కనుక లేకపోతే చక్కగా వివాహం చేయవచ్చండి. ఇటువంటి సమస్యలు వస్తాయి అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా ఇటువంటి సాధారణ సమస్యలు అనేవి మామూలే. మీరు చూసుకోవాల్సిందల్లా పాయింట్స్ ఎన్ని మ్యాచ్ అయ్యాయో చూసుకోవాలి. రాశికోటం వీరికి అద్భుతంగా ఉందండి. నాడీకోటం కూడా అనుకూలంగానే ఉంది. అబ్బాయిదేమో అంత్యనాడి, అమ్మాయిదేమో ఆదినాడి. కాబట్టి 8 పాయింట్లకు గాను 8 పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మించి కర్కాటక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోనేమో అబ్బాయి జన్మించాడు అనుకోండి, వీరిద్దరి కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే 100%కు గాను 75% అనుకూలంగా ఉంది. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి. 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వచ్చాయి. 17 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే వివాహం చేయవచ్చు. అలాంటిది వీరికి 27 పాయింట్లు వచ్చాయి. వీరిద్దరిది గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.